చందమామ కథలు. మంత్రగత్తె పగ. గౌరగిరి రాజు గౌరీనాథుడు చండశాసనుడు. ఆయనకు లావణ్య అనే పెళ్ళిడుకు వచ్చిన కూతురు ఉన్నది. లావణ్య పేరుకు తగినట్లు అపురూప లావణ్యవతి. లావణ్య అందచందాల గురించి విని చాలామంది రాకుమారులు ఆమెను పెళ్లాడదలిచారు. అయితే చండశాసనుడైన గౌరీనాథుడికి భయపడి ఎవరూ ఆయన ముందు ఈ విషయం ఎత్తడానికి సాహసించలేదు. గౌరగిరికి ఉత్తరాన ఒక కీకారణ్యం ఉన్నది. ఆ అరణ్యంలో క్షుద్రశక్తులు నేర్చిన ఒక ముసలిది తన కొడుకుతో నివసిస్తున్నది. ఆ ముసలి దాని కొడుకు వట్టి అనాకారి. వాడికి ఒక రోజున అందమైన పిల్లను పెళ్లాడాలన్న కోరిక కలిగింది. వాడు మాయాదర్పణంలో గౌరగిరిలో అందరికన్నా అందమైన పిల్ల ఎవరా అని చూశాడు. వాడికి లావణ్య కనిపించింది. వెంటనే వాడు బయలుదేరి రాజు గౌరీనాథుణ్ణి కలుసుకొని లావణ్యను తనకిచ్చి పెళ్లి చేయమని నిర్భయంగా అడిగాడు. అసలే ముక్కోపి అయిన గౌరీనాథుడు అడగక తొలిసారిగా ఒక అనాకారి అపురూప లావణ్యవతి అయిన తన కూతురుని పెళ్లాడతానని అడిగేసరికి పట్టరాని కోపం వచ్చి తెల్లవారేసరికి వాణ్ణి ఉరితీయించారు. ఎన్ని రోజులు గడిచినా కొడుకు తిరిగి రాకపోయేసరికి ముసలిది తన క్షుద్రశక్తుల సాయంతో జరిగినది తెలుసుకున్నది. వెంటనే అది పట్టరాని కోపంతో ఒక రాత్రి వేళ యువరాణి మందిరంలో ప్రవేశించి నిద్రిస్తున్న యువరాణిని మాయం చేసింది. తరువాత ముసలిది రాజుపై పగ సాధించదలచి యువరాణిని తన శక్తులతో మాయలో పడవేసి అడవిలో ఒక చోట మంత్రించిన ముగ్గుతో ఒక గీత గీసి లావణ్యను అక్కడే వదిలి అరణ్యంలో మరొక ప్రాంతాన నివసిస్తున్న చెల్లెలి దగ్గరకు వెళ్ళిపోయింది. యువరాణి కనిపించకపోయేసరికి రాజు వేగులను అన్ని దిక్కులకు పంపి వెతికించారు. ఉత్తర దిక్కుగా పోయిన వేగులు గాయాలతో తిరిగి వచ్చి, మహారాజా, యువరాణి అరణ్యంలో కనిపించి మమ్మల్ని చూడగానే ఒక మహాకాయుడి రూపం ధరించి మా శరీరాలు హూనం అయ్యేలా కొట్టింది అని చెప్పారు. రాజు చాలా ఆశ్చర్యపడి స్వయంగా తానే అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు లావణ్య కనిపించింది. అయితే ఆమె తండ్రిని చూస్తూనే వెనుదిరిగి పోసాగింది. గౌరీనాథుడు ఆమెను వెంబడించాడు. లావణ్య కొద్ది దూరం వెళ్ళి మంత్రించిన ముగ్గు గీతను దాటి హఠాత్తుగా ఒక మహాకాయుడి రూపం ధరించి రాజుకేసి రాసాగింది. భయంకరమైన ఆ రూపాన్ని చూస్తూనే రాజు భయకంపితుడైపోయి వెనుదిరిగి వచ్చిన దారి పట్టాడు. నగరం చేరిన గౌరీనాథుడికి ఎక్కడ లేని దిగులు పట్టుకున్నది. ఆయన మంత్రులతో సంప్రదించి ఎవరైతే యువరాణిని రక్షిస్తారో వాళ్ళకే ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానని రాజ్యంలో చాటింపు వేయించారు. ఇది విని లోగడ యువరాణిని వివాహమాడాలనుకున్న కొందరు రాకుమారులు అరణ్యానికి వెళ్ళి మహాకాయుడి రూపంలో ఉన్న లావణ్య చేత చావు దెబ్బలు తిని పారిపోయి వచ్చారు. రాజధాని నగరంలో జయుడనే యువకుడున్నాడు. వాడి తల్లి చిన్నతనంలోనే చనిపోగా తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. జయుడి పినతల్లికి జయుడంటే పడేది కాదు. ఆమె పెద్దవాడైన జయుడిని అలాగే ఉంచి చిన్నవాడైన తన కొడుక్కి వివాహ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది చూసి నలుగురు ఆమెను తప్పు పట్టేసరికి జయుడికేం చాలా తెలివిగలవాడు, సాహసవంతుడు, వాడు కావాలనుకుంటే యువరాణినే చేసుకోగలడు అని దెప్పి పొడిచింది. ఈ మాటలు విన్న జయుడు బతుకు మీద విరక్తి చెంది చావో బతుకో యువరాణి చేతిలోనే తేల్చుకోవాలని అరణ్యానికి వెళ్ళాడు. జయుడిని చూస్తూనే యువరాణి కొంత దూరం పరిగెత్తి మహాకాయుడి రూపం దాల్చింది. ఇది చూసిన జయుడు అప్పటికి తిరిగి వచ్చి రాత్రి వెన్నెల్లో తిరిగి అరణ్యానికి వెళ్ళి యువరాణి కనిపించిన చోట నేల మీద వెతికాడు. అక్కడ వాడికి ముగ్గుతో పొడవుగా గీసిన గీత ఒకటి కనిపించింది. యువరాణి మహాకాయుడి రూపం ధరించడానికి ఈ ముగ్గు గీతకు సంబంధం ఉన్నదని వాడు గ్రహించాడు. ఆ వెంటనే జయుడు దాపులనున్న నీటివాగు దగ్గరకు పోయి ఒక ఆకు దొన్నలో కొంత నీరు తెచ్చి ముగ్గును కడిగేయాలని చూశాడు. కానీ అది చెక్కు చెదరలేదు. జయుడికి ఏం చేయాలో తోచక ఆ రాత్రంతా ఒక చెట్టు మీద గడిపాడు. తెల్లవారాక వాడికి ఆ మంత్రపు ముగ్గు వేసిన వాళ్ళు ఆ ప్రాంతాలే ఎక్కడైనా ఉండవచ్చన్న అనుమానం కలిగింది. వెంటనే వాడు చెట్టు దిగి ఆ చుట్టుపక్కల వెతుకుతూ తిరగసాగాడు. జయుడికి ఒక చోట శిథిలమైపోతున్న చిన్న పూరిపాక, దాని ముందు ఒక బండరాయి మీద కూర్చుని ఉన్న ముసలిది కనిపించారు. వాడు ఆ ముసలిది తప్పక మంత్రగత్తె అయి ఉంటుందని ఊహించి దానికేసి నడవసాగాడు. ముసలిది వాణ్ణి అంత దూరాన్ని చూస్తూనే ఎవరినాయనా నువ్వు అని అడిగింది. అందుకు జయుడు, అవ్వా,
నేను ఈ దేశాన్నేలే రాజును కాదు, కోట్లకు పడగలెత్తిన వ్యాపారిని కాదు, ఒక అనామకుణ్ణి. ముందు నువ్వు ఆ మంత్రపు ముగ్గు గీతను చెరిపెయ్యి. తన కూతురుకు పట్టిన దుర్గతి చూసి రాజుగారు పుట్టెడు దిగులుతో మంచాన పడ్డారు అని చెప్పాడు. అలాగా, మా అక్క కూడా రాజుగారు తన కొడుకును ఉరి తీయించాడన్న దిగులతో నిద్రాహారాలు మాని ఈ మధ్యనే పోయింది అన్నది ముసలిది విచారంగా. ఆ జవాబుకు జయుడు ఆశ్చర్యపోయి, అయితే రాకుమారి లావణ్యపై క్షుద్ర మంత్రాలు ప్రయోగించి ఈ అరణ్యానికి తీసుకువచ్చింది నువ్వు కాదన్నమాట అన్నాడు. అవును నాయనా, నేను కాదు, నా మాట నమ్ము. తాను క్షుద్రదేవోపాసన చేసినందుకు, ఏ పాపం ఎరుగని రాకుమారిని బాధల పాలు చేసినందుకు మా అక్క ఆఖరి క్షణంలో ఎంతో పశ్చాత్తాపపడింది అన్నది ముసలిది. ఊరికే పశ్చాత్తాపపడి ప్రయోజనం ఏమిటి? రాకుమారిని తన దుష్టమంత్ర ప్రభావం నుంచి బయటపడేలా చేస్తే బాగుండేది కదా అన్నాడు జయుడు. అందుకు మా అక్క ఒక ఉపాయం చెప్పిపోయింది. కొంచెం ఆగు, చెబుతాను అని ముసలిది కొద్ది దూరంలో తనలో తాను ఏదో గొనుక్కొని, నాయనా, ఈ మంత్రతంత్రాలు నేర్చిన వాళ్ళ మాటలకు అర్థాలు వెతికి వెలికి తీయడం నాబోటి దాని వల్ల ఏ పని కాదు. మా అక్క తన ఆఖరి క్షణంలో రాకుమారిని మంత్ర ప్రభావం నుంచి తప్పించే బాధ్యత నా మీద పెట్టింది. అందుకు ఆవిడ చెప్పిందేమంటే, సవతులిద్దరిలో తల మీద ఆవిడ దయాభిక్ష కోరు, మంత్రపు ముగ్గు మటుమాయం అవుతుంది అని చెప్పింది. ఎన్నాళ్ళుగా ఆలోచిస్తున్నా మా అక్క మాటల్లోని మర్మం నాకు తెలియడం లేదు అన్నది. జయుడు కొద్దిసేపు మౌనంగా తల వంచుకొని ఆలోచిస్తూ ఉండిపోయి తర్వాత ఉత్సాహంగా, అవ్వా, మీ అక్క మాటల్లోని మర్మం తెలిసిపోయింది. గంగ మన రాజ్యంలో ప్రవహిస్తున్నదే కదా, ఇక్కడికి 2 ఆమడల కన్నా ఎక్కువ దూరం ఉండదు. ఇంట్లో పాత్రలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. పాత్రలకేం తక్కువ నాయనా, ఇత్తడి, రాగి, కంచు అంటూ ముసలిది బండరాతి మేంచి లేచింది. జయుడు ఆమెతో పాటు పాకలోకి పోయి అక్కడ ఉన్న వాటిలో ఒక మరచెంబు తీసుకొని అప్పటికప్పుడే గంగా నదికేసి బయలుదేరాడు. మర్నాడు సూర్యోదయం వేళ జయుడు గంగాజలంతో రాకుమారి లావణ్య ఉన్న చోటుకు వచ్చాడు. లావణ్య అతన్ని చూస్తూనే మంత్రపు ముగ్గు దాటి దూరంగా పరిగెత్తి అక్కడ మహాకాయుడి రూపం ధరించి భయంకరంగా అరుస్తూ వాడికేసి బయలుదేరింది. ఈ లోపల జయుడు చెంబులోని గంగాజలాన్ని ముగ్గు మీద చిలకరించాడు. వెంటనే మొత్తం ముగ్గు ధూళిలా లేచి గాలిలోకి ఎగిరిపోయింది. ఆ మరుక్షణం లావణ్య తన ఎప్పటి రూపంతో జయుడికేసి ఆశ్చర్యంగా చూడసాగింది. జయుడు ఆమెను సమీపించి కొద్ది మాటల్లో జరిగిందేమిటో చెప్పి రాజుగారి దగ్గరకు తీసుకుపోయాడు. గౌరీనాథుడు తన కుమార్తెను మంత్రగత్తె నుంచి కాపాడినందుకు జయుడిని ఎంతగానో మెచ్చుకొని చాటింపు ప్రకారం లావణ్యను జయుడికిచ్చి అతి వైభవంగా వివాహం జరిపించాడు.